1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు బిజినెస్ అనలిస్ట్, ఫైనాన్షియల్ అనలిస్ట్ అండ్ రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయర్ నందూరి రవికుమార్ గారు. నమస్తే సార్. నమస్తే సార్, ఈఎంఐ గురించి మాట్లాడుకుంటే దాంట్లో అంటే మిడిల్ క్లాస్ వాళ్ళని మనం తీసుకుందాము. బైక్ ఈఎంఐ, చాలా మంది బైక్ ఈఎంఐ కడుతూ కూడా సేవింగ్స్ చేసుకోవడం ఎలా ఉంటుందంటారు? అదొక ఛాలెంజింగ్ అంటారు చాలా మందికి. అంటే ఈఎంఐలో వచ్చేస్తుంది కదా, కొనేసుకుందాం, తర్వాత మెల్లగా కట్టుకోవచ్చు కదా అని ఆలోచించి చాలా మంది ఒక రాంగ్ స్టెప్ వేస్తూ ఉంటారు. మరి తర్వాత వాళ్ళ ఖర్చులు పెరుగుతూ ఉంటాయి, ఒకవైపు కట్టడం మానేస్తూ ఉంటారు కూడా. మరి మీరు ఇందాక చెప్పినట్టుగా ఆప్షన్స్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి కొన్ని. సో బైక్ ఈఎంఐ కడుతూ కూడా సేవింగ్స్ చేయొచ్చా అంటే ఆ ఛాలెంజింగ్ ఒకసారి ఆ సజెషన్స్ కానీ ఎలా ఉంటాయి? ఎందుకంటే అండి, ఈఎంఐ అన్నది ఎందుకు ఆకర్షణ, మనకి ఈఎంఐ అన్నది కూడా ఒక ఆఫర్ లాంటిది, ఆకర్షణ క్రియేట్ చేస్తున్నారు. అలా ఆకర్షణ క్రియేట్ చేసి మనం దాన్ని కొనుక్కున్న తర్వాత మీరు చెప్పినట్టు ఏవో వేరియస్ ఫ్యాక్టర్స్, ఎక్స్టెండ్స్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు ఎరా లే ఆఫ్స్ సడన్ గా పోతున్నాయి, ఇన్ఫర్మేషన్ లేకుండా. అప్పుడు ఏంటి, వాడు ఏదో నోటీస్ ఇచ్చి 2 నెలల 3 నెలల జీతం ఇస్తున్నాడు, ఆ తర్వాత ఈ 2-3 నెలల్లో ఇంకో దగ్గర వస్తుందా? డౌటే. వేల సంఖ్యలో ఓరాకిల్ లాంటి కంపెనీస్ అండ్ రిప్యూటెడ్ మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీస్ ల్యాఫ్లు ఇస్తున్నారు. సో అలాంటి ఈ ఎరాలో మనం ఇలాంటి లాంగ్ టర్మ్ కమిట్మెంట్, ఇది ఈఎంఐ ఎన్నాళ్ళు అన్నది మీరు చెప్పాలా. ఎన్నాళ్ళు ఈఎంఐ? సపోజ్ మనం పెట్టుకుందాం, ఒక 15 years పెట్టుకుందాం, 84 7 years అనమాట. 84 60 months అంటే 5 years. ఇలాంటి ఈఎంఐలు పెట్టుకుని మనం అలాంటి అట్రాక్షన్స్ గురయ్యి మనం ఈఎంఐ కమిట్మెంట్ పెట్టుకుంటే ఇలాంటివి అయినప్పుడు ఖచ్చితంగా డిఫాల్ట్ అవుతాయి. అండ్ కాస్ట్ ఎంత? ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం సార్. అయితే శాలరీ పైన ఈఎంఐ 15% కంటే ఎక్కువ ఉంటే మరి అప్పుడు సమస్యలు ఎలా ఉంటాయని? అదే ఇప్పుడు అన్ని కలిపేటప్పటికి బ్యాంకులు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని అప్ టు 60% ఓకే. ₹1,00,000 జీతం వస్తున్న వాడికి 60,000 దాకా కూడా ఈఎంఐలు కట్టుకోగలడు అనే బ్యాంకులు నమ్ముతున్నాయి ఈ రోజు కూడా. అన్ని కలిపి అంటే ఏమిటి? ఇటు మీ పర్సనల్ లోను, ఇటు హౌసింగ్ లోను, మన బైక్ లోను, ఇంకే లోన్స్ ఉన్నాయి, ఎడ్యుకేషన్ లోన్లు, ఇంకా గోల్డ్ లోను, ఇంకా మనకి అగ్రికల్చర్ ఇలాంటివి ఉంటే వాటి మీద లోన్స్, ఇన్ని లోన్స్ కలుపుకుని మనకి 60% దాకా బ్యాంకులు ఓకే అంటున్నాయి. సో ఇప్పుడు మనం అనుకున్నట్టుగా కనుక మన 15% అలాంటి చాలా తక్కువ అనమాట. అది వాళ్ళు కట్టడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. సో నా ఉద్దేశం ఏంటంటే వీటిల్లో కూడా ఒక్క బైక్కే 15% అన్నమాట అక్కడ దాంట్లో. సో ఆ విధంగా ఉన్నప్పుడు వాళ్ళు ఎప్పుడైతే ఇలాంటి లే ఆఫ్లు లేకపోతే అనుకోనటువంటి ఎక్స్పెన్సెస్, ఇన్సూరెన్స్ కాస్ట్ నేను చెప్పాలా, ఈఎంఐలో ఇవే చెప్తాను. ఇప్పుడు మనందరికీ ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ కావాలి, అందరికీ లైఫ్ ఇన్సూరెన్స్ కావాలి. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ గోయింగ్ బియాండ్ 15-20%. ₹1,00,000 జీతం ఉన్నవాడికి ఇన్సూరెన్స్ ఉండాలి కదా, మినిమం 50 times 50 lakhs వాడికి ఇన్సూరెన్స్ ఉండాలి. 50 lakhs పాలసీకి వాడు కట్టాలంటే సంవత్సరం అయ్యేటప్పటికే 60,000 అవుతుంది. అంటే నెలలో ₹5,000 5% 1 lakh 2 ఈజ్ గోయింగ్ టువర్డ్స్ ఎల్ఐసి, టువర్డ్స్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, అలాగే హెల్త్ ఇన్సూరెన్స్. సో ఇవి రెండు పోయేటప్పటికి అదొక 10% అవుతుంది అనమాట. ఇన్సూరెన్స్ కాస్ట్ ఈజ్ ఆల్సో దేర్. ప్రతి వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉండాలి, మస్ట్ ఎవరి జర్నీ. సో ఈ విధంగా ఉండేటప్పటికి మీకు ఈ బైకులకు కానీ ఈఎంఐలు డిఫాల్ట్ అవడానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, చాలాసార్లు చెప్తూ ఉంటాయి, ఇది లయబిలిటీనా ఎసెట్టా? ఎసెట్టే కదా సార్. ఎలా? ఎప్పుడైనా అవసరం వస్తే అమ్మేస్తారు కదా. వాల్యూ పెరుగుతుంటే వాల్యూ పెరగదు, లయబిలిటీ. అంటే రికరింగ్ కాస్ట్ ఉంది, మెయింటెనెన్స్ కాస్ట్ ఉంది, రికరింగ్ కాస్ట్ ఉంది. సో అందువల్ల కూడా అది అంటే ఎవరి కాస్ట్ ఇంకరింగ్ కూడా ఎక్స్పెన్సెస్ కూడా పెరిగిపోతూ ఉంటాయి. సంవత్సరం లోపల తక్కువ, సంవత్సరం తర్వాత ఎక్కువ ఖర్చులు పెరుగుతూ ఉంటాయి, మెయింటెనెన్స్ కాస్ట్ పెరిగిపోతుంటుంది. కాబట్టి ఇలాంటివి కొనుక్కునేటప్పుడు ఈఎంఐలకు తక్కువ ఈఎంఐ కొనుక్కోకూడదని చెప్పట్లా, తక్కువ ఈఎంఐ, రిస్క్ తక్కువ పెట్టుకోవటం అనమాట. ఎంత ఎక్కువ ఈఎంఐలు ఉంటే అంత ఎక్కువ రిస్క్ పెట్టుకున్నట్టు. అదేవిధంగా ఈ కుర్రవాళ్ళు, యంగ్స్టర్స్ వాళ్ళ గురించి మనం ఆలోచించాలి. ఈఎంఐల భారం వాళ్ళకి ఎక్కువగా ఉంటే, ఆ టెన్షన్ ఎక్కువగా ఉంటే వాడు క్రియేటివ్ బర్డ్స్ని మనం చంపేస్తున్నాం. వాడేదో ఎంటర్ప్రెన్యూర్గా స్టార్ట్అప్స్ చేసి లేకపోతే ఈ జాబ్ నుంచి ఆ జాబ్కి వెళ్ళి లేకపోతే అప్గ్రేడ్ చేసుకోవడానికి స్కిల్ అప్గ్రేడేషన్ కావాలి కదా, ఎప్పటికప్పుడు స్కిల్ అప్గ్రేడ్ కావాలి, లేకపోతే మనం ఉండరు. వి షుడ్ రిమైన్ రెలవెంట్, స్టే రెలవెంట్, అప్డేట్ అవుతూ ఉండాలి. ప్రతి రంగంలో కూడా కాంపిటీషన్ పెరిగిపోతుంది. సో కాబట్టి మనం ఎవరు కూడా సుఖంగా హ్యాపీగా ఓకే అని అనుకోవడానికి లేదు. కాబట్టి ఆ దాని మీద కూడా ఒక 10% పెట్టుకోవాలి ఇవాళ. స్కిల్ అప్గ్రేడేషన్కి, మన జాబ్లో కంటెంట్ అప్గ్రేడేషన్కి అందుకు కూడా ఒక 10% పెట్టుకోవాల్సిన రోజులు ఉన్నాయి. సో ఇన్ని ఛాలెంజెస్ మధ్యన ఈఎంఐ చాలా తక్కువ పెట్టుకోవడం మంచిది.
అండ్ ఇలాంటి ఐటమ్స్ మీద మరీ తక్కువ లగ్జరీ కింద దీన్ని ఒక లయబిలిటీ కింద, ఒక లగ్జరీ కింద దీన్ని పరిగణించి లగ్జరీకి మినిమల్ ఖర్చు పెట్టుకుంటే మనకి హ్యాపీగా ఉంటాం, చక్కగా ఉంటాం. సో ఈఎంఐ అన్నది ఎప్పుడు కూడా అన్ని పరిగణనలోకి తీసుకుని, ఒక ఐసోలేటెడ్గా ఒక ప్రోడక్ట్ మీద కాకుండా అన్ని పరిగణనలోకి తీసుకుని టోటల్ ఈఎంఐ ఎంత ఉంది. నా ఉద్దేశంలో టోటల్ ఈఎంఐ 50 కంటే పెరగకూడదు. 50%, అంటే ₹1,00,000 జీతగాడికి 50,000 వరకే, అంతకు మించుకోకూడదు. 50,000 దాటిందంటే కొంచెం రిస్క్ ఫ్యాక్టర్ పెరిగినట్టు. అయితే వీళ్ళు తీసుకునే వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే, ఇవాళ ₹1,00,000 జీతం ఉంది, కానీ నెక్స్ట్ ఇయర్కి 1,25,000 అలా పెరుగుతూనే ఉంటుందని ఊహిస్తుంటారు తప్ప అది ఎక్కడ కూడా అలా స్టాగ్నేట్ అవుతుంది, లేకపోతే ఇది ఉండదు కూడా ఊడిపోతుందేమో, ఈ విధమైన భయాలు లేవు. కరెంట్ జనరేషన్ ఆ విధంగా ఇంత అన్సర్టనిటీస్ ఉన్నా గతం కంటే ఇప్పుడు చాలా అనిశ్చితం. మా జనరేషన్కి వీ హ్యాడ్ అంటే ఈ ప్రాబ్లం అయితే లేదు. హ్యాపీగా వీఆర్ ఓకే, పే చెక్ టు పే చెక్ ఎంత వస్తుంది జీతం ఏంటి అని తెలుసు కాబట్టి ప్లాన్ చేసుకున్నాం. ఇప్పుడు అలా లేదు కదా లైఫ్. అయినా కూడా వీళ్ళు అసలు ప్లానింగ్ లేకుండా, చెప్పే డిసిప్లిన్ లేకుండా ఇష్టం వచ్చినట్టు ఫ్యూచర్ ఎర్నింగ్స్ కూడా ఖర్చు పెట్టేస్తారు. అంటే సార్ శాలరీలో 15% కంటే బైక్ ఈఎంఐ ఎక్కువ ఉంది అనుకోండి, మరి ఫ్యూచర్లో హోమ్ లోన్ పైన ఏమన్నా ఇంపాక్ట్ పడుతుందా, హోమ్ లోన్ ఎలిజిబిలిటీకి? ఎస్. ఎప్పుడైతే ఏదైనా వేరే లోన్కి వెళ్ళినప్పుడు ఎగ్జిస్టింగ్ ఈఎంఐస్ ఎంత, ఎగ్జిస్టింగ్ లయబిలిటీస్ ఎంత అని చెప్పి చూసి, దానికి ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉంది చూసి అంతవరకే లోన్ ఇస్తారు. అంతే తప్పితే నీ ₹1,00,000 ఇల్లు కొనుక్కుంటున్నాడు కదా అని చెప్పి దానిలో 75 lakhs 25% ఇస్తే 75 lakhs మనకి ఇచ్చేసేరు. 75 lakhs రీపే చేయాలంటే 75 lakhs ఈఎంఐ ఎంత అవుతుంది? సుమారుగా 75 lakhsకి 50,000. 50,000 నెల వీడు కట్టగలడా లేడా? ఈ 50,000 ఎగ్జిస్టింగ్ ఈఎంఐకి కలిపితే ఎంత పర్సెంటేజ్ అవుతుంది? ఆ విధమైన క్యాలిక్యులేషన్ చేస్తారు కాబట్టి దాని ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అది కూడా మనసులో పెట్టుకోవాలి. అర్థమైందా? సో ఇంకా ఏం చేస్తున్నారు ఇప్పుడు, ఇంకా ప్రెషర్, జనరేషన్ మారిపోయింది. 3 నెలలు 4 నెలలు ఈఎంఐలు ఒకేసారి కట్టేస్తే రిలాక్స్ అయిపోదాం అనుకుంటారు. ఇక్కడ బ్యాంకర్కి చూపించకుండా ఎక్కువ లోన్ వచ్చేలా తీసుకుని మళ్ళా 4 నెలల తర్వాత రిస్టోర్ అవుతుంది. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ ప్రతి దగ్గర కూడా మ్యానిపులేషన్స్ జరుగుతున్నాయి. కానీ మీ అందరి, అంటే మన వ్యూయర్స్ అందరి దృష్టిలో చెప్తున్నాను నేను, అది మంచి పద్ధతి కాదు. అది కనుక చాలా రిస్కీ పాత్. ఒక్కొక్కసారి ఇది బూమరాంగ్ అయ్యి మొత్తానికి మనం మునిగిపోవచ్చు కూడా. కాబట్టి అలాంటి రిస్క్ తీసుకోకుండా మనం కన్జర్వేటివ్గా ఉండటం. అండ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో, గత 4 ఏళ్ల క్రితం 5 ఏళ్ల క్రితం వేరేలా చెప్తారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే మనకి సాటర్డే సండే వచ్చిందంటే మండే ఏ మెయిల్ వస్తుందో తెలియట్లేదు. మెయిల్ బాక్స్ ఇస్తే భయపడుతున్న రోజుల్లో ప్రతి సెక్టర్లోనూ అలాగే ఉంది. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే అలాగే. అంటే నేను చెప్తుంది అంటే దేర్ ఇస్ నో ఎక్సెప్షన్. మెయిల్ పెట్టేస్తున్నారు, రేపు నుంచి రావద్దు. అందువల్ల మనం అలాంటివి కాకుండా మనకి ఎంత కెపాసిటీ ఉందో అందులోనే మనం కోరుకుంటాం, అందులోనే మనం ఉండటం చాలా మంచిది. ఉత్తమం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.